2 అవర్స్ 11 మినిట్స్తో రన్ అవుతున్న తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అలంగు. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఈ మూవీ తెలుగు రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ చూసాకైతే నాకు నచ్చింది గాయస్. మూవీలో మంచి మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది మూవీలో. మనకి 2022లో 777 చార్లీ అనే మూవీ వచ్చింది. గుర్తుందా? రక్షిత్ శెట్టి హీరోగా. ఆ మూవీ చూసిన వాళ్లకు ఈ మూవీ కూడా తప్పకుండా నచ్చుతుంది. డాగ్ యొక్క ఎమోషన్ సీన్స్ మూవీకి హైలైట్. ఇక స్టోరీలోకి వెళ్తే మూవీ ఓపెన్ చేయగానే హీరో అలాగే హీరో ఫ్రెండ్స్ తోట పనిచేసి పని అయిపోయాక వాళ్ల ఓనర్ దగ్గరకి డబ్బులు తీసుకుందామని వెళతారు. వాళ్ల ఓనర్ వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్లకు ఇంకొక పని చెప్తాడు. ఓనర్ వాళ్ల ఇంటిలో చావు బ్రతుకుల్లో ఉన్న కుక్కని తీసుకొని వాళ్లు వెళ్ళేప్పుడు బయట ఎక్కడన్నా పడవేయమని వాళ్ల ముగ్గురికి చెప్తాడు. అందుకు వాళ్లకు ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాడు. ఇక హీరో అలాగే హీరో ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఆ కుక్కని తీసుకొని ఒక పట్టలో చుట్టుకొని ఊరు బయట ఒక చోటకి తీసుకెళ్తారు. కుక్కని బూడ్చి పెట్టడానికి గుంట కూడా తవ్వుతారు. అంతలో హీరోకి ఏదో అలికిడి లాగా అనిపించి చూడగా కుక్క కోనూపిరితో బ్రతికే ఉంటది. దాన్ని చంపడం వాళ్లకు ఇష్టం లేక దాన్ని వాళ్లతో పాటు ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటారు. అలా ఆ కుక్క హీరోకి పెంపుడు కుక్కలాగా బాగా అలవాటు అవుతుంది. కొన్ని రోజుల తర్వాత హీరో తను చేసిన అప్పులను తీర్చడానికి తన మామయ్య సహకారంతో తన ఫ్రెండ్స్తో కలిసి వేరే ఊరికి పనికి వెళతాడు. తన వెంట తన కుక్కని కూడా తీసుకెళ్తాడు. అక్కడ ఎక్కువ జీతం వస్తుందని. అక్కడ కొన్ని రోజులు బాగానే గడుస్తాయి. అంతలో హీరో పనిచేసే యజమాని కూతురి పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజున పాపకి ఏం జరిగింది? ఊరిలో కుక్కలు అన్నిటినీ ఎందుకు చంపుతున్నారు? అలా చంపుతున్నప్పుడు హీరో తన పెంపుడు కుక్కని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకున్నాడు? వాళ్లు విలన్స్ నుంచి ఎలా తప్పించుకొని వాళ్ల ఊరికి చేరుకున్నారు అనేది స్టోరీ గాయస్. కథ ఎలా రాసుకున్నారో అలాగే చూపించారు మనకు. ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా మంచి స్క్రీన్ ప్లే అయితే ఉంటది మూవీలో. మూవీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడా బోర్ కొట్టదు గాయస్. మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రతి డాగ్ లవర్ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఫైనల్ గా ఇది గాయస్ అలంగు మూవీ తెలుగు రివ్యూ. ఓకే గాయస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.